సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ ఛానల్. మై నేమ్ ఇస్ పాదం సుధాకర్, ఫ్యాకల్టీ ఆఫ్ జియోగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇటీవలి కాలంలో ఏపీపీఎస్సీ వారు గ్రూప్ 2 నోటిఫికేషన్ను విడుదల చేశారు. అందులో స్క్రీనింగ్ టెస్ట్లో ముందుగా 150 మార్కులకు గాను జియోగ్రఫీ 30 మార్కులు ఇచ్చాడండి. జియోగ్రఫీకి 30 మార్క్స్ ఇచ్చాడు. జియోగ్రఫీ అయితే ఇక్కడ జియోగ్రఫీని 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ ఫిజికల్ జియోగ్రఫీ, సెకండ్ వన్ ఎకనామిక్ జియోగ్రఫీ, థర్డ్ వన్ హ్యూమన్ జియోగ్రఫీ. ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. మరి ఫిజికల్ జియోగ్రఫీలో ఏమేమి వస్తున్నాయంటే ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో భూమి అనే అంశాలపైన వస్తున్నది. అంటే సౌర కుటుంబంలో మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నవి, భూమి ఏ వరుస క్రమంలో ఎన్నోది, అలాగే పరిమాణంలో ఎన్నోది, భూమికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నవి, ఆ ఉపగ్రహం పేరు, ఇలాంటి అంశాలు సౌర కుటుంబంలో భూమి చూసుకుంటాం. ఆ తర్వాత అక్షాంశాలు రేఖాంశాలు భూమిపైన ఉన్నటువంటి అడ్డు గీతల్ని అక్షాంశాలని, నిలువు గీతల్ని రేఖాంశాలు అని పిలుస్తున్నాం. ఇలా అక్షాంశాలు శీతోష్ణ స్థితి, రేఖాంశాలు సమయానుసారాన్ని తెలియజేస్తవి. ఆ తర్వాత భూచలనాలు మరియు గ్రహణాలు మీద క్వశ్చన్స్ అడుగుతాడు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూపరిభ్రమణం వలన ఏర్పడుతున్నటువంటి ఫలితాలు, అలాగే భూభ్రమణం వలన ఏర్పడుతున్నటువంటి ఫలితాల మీద ప్రశ్నలు అడగవచ్చు. అలాగే గ్రహణాల మీద అడిగితే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఏర్పడుతున్నవి, వాటి మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. మరి ఆ తర్వాత చూసినట్లయితే భూ అంతర్నిర్మాణం మరి భూ అంతర్నిర్మాణం చూసినట్లయితే భూమి లోపల ఏ ఆవరణాలు ఉంటవి? భూపటలము, భూప్రావరము, భూకేంద్ర నాభి మండలము. ఇలా భూమి లోపల ఉన్నటువంటి ఆవరణాలు, ఇందులో ఉన్నటువంటి మూలకాలు సిలికా ప్లస్ అల్యూమినియం సియాల్, సిలికా ప్లస్ మ్యాగ్నీషియం సీమా, నికెల్ ప్లస్ ఫెర్రస్ నిఫే. ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ చూసుకుంటాం. ఆ తర్వాత ప్రధాన భూస్వరూపాలు అంటే ఏమేమి వస్తున్నవి? ప్రథమ భూస్వరూపాలు ప్రైమరీ ల్యాండ్ ఫామ్స్, ద్వితీయ భూస్వరూపాలు సెకండరీ ల్యాండ్ ఫామ్స్, తృతీయ స్వరూపాలు థర్డ్ ల్యాండ్ ఫామ్స్. ఇలా 3 అంశాల మీద వస్తవి. ప్రథమ భూస్వరూపాలు అంటే ఖండాలు, మహాసముద్రాలు. ద్వితీయ భూస్వరూపాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. తృతీయ భూస్వరూపాలు అంటే దీవులు, ద్వీపకల్పము, ఆగ్రము, అఘాతము, అఖాతము, యు ఆఘాత ధరలు, వి ఆకారపు లోయలు, గార్జెస్లు అని అంటారు. ఆ తర్వాత జలసందులు, ఆ తర్వాత సింధు శాఖలు, ఇలాంటివన్నీ తృతీయ భూస్వరూపాల కిందికి వస్తవి. ఇలా ప్రపంచంలో ప్రధాన భూస్వరూపాలు, భారతదేశంలో ప్రధాన భూస్వరూపాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన భూస్వరూపాల మీద అంశాలు చూసుకుంటాం. ఆ తర్వాత శీతోష్ణ స్థితి శాస్త్రం. శీతోష్ణ స్థితి ప్రపంచంలో వాతావరణం నిర్మాణంలో చూసుకుంటాం. వాతావరణంలో ఎన్ని వాయువులు ఉంటవి, నత్రజని ఎంత శాతం ఉంటుంది, ఆక్సిజన్ ఎంత శాతం ఉంటుంది, వాటి మీద ప్రశ్నలు అడగవచ్చు. అలాగే వాతావరణంలో ఎన్ని ఆవరణాలు ఉంటవి? ట్రోపో ఆవరణము, స్టాటో ఆవరణము, మీసో ఆవరణము, ఐనో ఆవరణము, ఎక్సో ఆవరణము. వీటిపైన ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత ఇక్కడే ఉష్ణోగ్రత, పీడనాలు, పవనాలు, ఆర్ద్రత, అవపాతాల మీద ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. ఎలా అడగొచ్చు అంటే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఏ రకానికి చెందినది అని అడగొచ్చు. ఆప్షన్లో సంవాన వర్షపాతము, పర్వతీయ వర్షపాతము, అలాగే చక్రవాత వర్షపాతము. వీటిపైన ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఆన్సర్ పర్వతీయ వర్షపాతం అని చెప్పుకోవచ్చు. అలాగే భారతదేశం శీతోష్ణ స్థితి, ఏపీ శీతోష్ణ స్థితి మీద ప్రశ్నలు అడుగుతాడు. భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత
జైసల్మీర్ అయితే ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రత రెంటచింతల పల్నాడు జిల్లాలో నమోదవుతుంది. ఇలాంటివి శీతోష్ణ స్థితి మీద చూసుకోవచ్చు. ఆ తర్వాత భారతదేశపు నదీ వ్యవస్థ సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులను కలిపి హిమాలయ నదులను పిలుస్తున్నారు. అలాగే ద్వీపకల్ప నదులు తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నటువంటి నదులు, పశ్చిమాన ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నటువంటి నదులు. ఇలా ఈ విధంగా ద్వీపకల్ప నదుల గురించి చెప్పేసుకుంటాం. అలాగే అంతర్భూభాగ నదులు కూడా ఈ భారతదేశం నది వ్యవస్థలో చూసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత భారతదేశం అడవులు పార్కులు జాతీయ అటవీ విధానం ఏ సంవత్సరం చెప్తుంది? 1952 సంవత్సరం గురించి చెప్తుంది. ఇలా జాతీయ అటవీ విధానం గురించి అడుగుతున్నారు. ఏ అడవులు ఎక్కువ ఉన్నవి భారతదేశంలో, అలాగే చిట్టడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నవి, అలా తర్వాత మడ అడవులన్నీ వేటిని పిలుస్తారు? వీటి మీద ఈ టైప్ క్వశ్చన్స్ ఇక్కడ చూసుకుంటాం. ఆ తర్వాత నేలలు. భారతదేశంలో ఎక్కువగా ఉన్నటువంటి నేలలు ఎర్ర నేలలు. ఎర్ర నేల ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. ఈ విధంగా చూసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత సముద్ర శాస్త్రం అంశాలు చూసుకుంటాం. సముద్రంలో లవణీయత, సముద్ర పవనాలు, ఆ తర్వాత సముద్ర చలనాలు అని ఏమి ఉంటాం? సముద్ర తరంగాలు, సముద్రంలో పోటుపాటులు, సముద్ర ప్రవాహాలను కలిపే సముద్ర చలనాలు అని పిలుస్తున్నాం. ఇలా సముద్రాల గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇందులో విపత్తు నిర్వహణలో సహజ విపత్తు గురించి మాత్రమే అడిగాడు. సహజ విపత్తు ఏమొస్తవి? వరదలు, కరువు మరియు చక్రవాతాలు, అగ్నిపర్వతాలు, భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడటం, భూపాతాలు, ఇలాంటివి సహజ విపత్తు గురించి చూసుకుంటాం. ఇక నెక్స్ట్ అంశంలో చూసినట్లయితే మరి జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ ఇందులో నుంచి దాదాపు 10 మార్కులు అడగడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ జాగ్రఫీకి కంటిన్యూషన్గా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ సుమన్ టీవీ ఛానల్లో. థ్యాంక్ యూ.